నమస్కారం. ట్రూత్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. కలెక్టర్గా ఏ శ్యాంప్రసాద్ పదవీ బాధ్యతల స్వీకరణ. ప్రభుత్వ సేవలను పారదర్శకంగా ముందుకు తీసుకెళ్తామని వ్యాఖ్య. మెదక్లో భారీ వర్షం, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు. తిరుపతిలో జాతీయ మహిళా సాధికారిత సదస్సు, పాల్గొన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు. శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద, 7 గేట్లెత్తి నీటిని విడుదల చేసిన అధికారులు. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజల సహకారంతో ప్రభుత్వ సేవలను పారదర్శకంగా ముందుకు తీసుకెళ్లి జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. పుట్టపర్తి కలెక్టరేట్లోని తన ఛాంబర్లో నూతనంగా జిల్లా కలెక్టర్గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ను పలువురు అధికారులు, సిబ్బంది పరిచయం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ తాను పార్వతీపురం మన్యం జిల్లా నుంచి కలెక్టర్గా బదిలీ అయి శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారన్నారు. సత్యసాయి జిల్లాతో తనకు అభినాభావ సంబంధం ఉందని, తన కుమార్తె విద్యాభ్యాసం కూడా ఇదే ప్రాంతంలో జరిగిందన్నారు. ఇక్కడ పుట్టపర్తి గురించి, స్వామి గురించి నాకు బాగా అవగాహన ఉంది. అండ్ స్వామివారి 100th బర్త్డే కూడా ఈ సంవత్సరం మనం జరుపుకుంటున్నాం. సో ఖచ్చితంగా దాన్ని విజయవంతంగా నిర్వహించడం. తర్వాత ఇది మన ఆంధ్రప్రదేశ్లో కర్ణాటక బార్డర్లో ఉంటుంది. చాలా వెనుకబడిన జిల్లా, ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత జిల్లా ఇది. సో అండ్ అదేవిధంగా పారిశ్రామికంగా కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి జిల్లా. సో ఒకటి వ్యవసాయం, ప్రాథమిక రంగాన్ని అభివృద్ధి చేయడం, ముఖ్యంగా జల సంరక్షణ అంటే వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్, వాటి మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇండస్ట్రీస్ కూడా ఎక్కువ ఫోకస్ తీసుకోవడం జరుగుతుంది ఈ టెన్యూర్లో. అండ్ అదేవిధంగా మన బేసిక్ హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మీద కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. అండ్ గతంలో నాకు అక్కడ కొంచెం గిరిజన ప్రాంతం పూర్తి స్థాయిలోది, కానీ ఇది మాత్రం మనకు కొంచెం ప్లేన్ ఏరియా. సో ఇక్కడ ఉన్నటువంటి ఛాలెంజెస్ ప్రకారంగా డెఫినెట్గా ప్రజలకి ప్రభుత్వ సేవలను త్వరితగతిన ఇవ్వడం మరియు సంతృప్తికరంగా ఇవ్వడం అనేది మా ప్రధానమైన బాధ్యత. అండ్ టీంని కూడా అదే దిశలో ప్రయాణించే విధంగా, ట్రాన్స్పరెంట్గా అడ్మినిస్ట్రేషన్ ఉండే విధంగా చూసుకుంటాం. ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు, మన హెచ్ఆర్డి మినిస్టర్ గారు, ముఖ్యంగా ఏంటంటే ఈ జిల్లాని చాలా ప్రత్యేకమైన శ్రద్ధ, ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ ఉంది. ఖచ్చితంగా మీకు మంచి గురుతర బాధ్యత చెప్తున్నాం. ఈ జిల్లాని అభివృద్ధి దిశలో తీసుకువెళ్ళడంలో ఖచ్చితంగా మీరు అందరూ కూడా, అంటే మీరు టీం సత్యసాయి ఖచ్చితంగా కష్టపడి జిల్లాకి మంచి పేరు తీసుకురావాలని చెప్పడం జరిగింది. సో వారి యొక్క మార్గనిర్దేశకత్వంలో ఖచ్చితంగా మనం టీం అందరం. నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి మరోసారి వరద ఉధృతి పెరిగింది. ప్రాజెక్టు 7 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేశారు. దిగువ నాగార్జున సాగర్కు వరద నీటిని క్రస్ట్ గేట్ల ద్వారా విడుదల చేస్తున్నారు. కృష్ణమ్మ పరవళ్ల తొక్కుతూ పాల పొంగుల తెల్లగా గేట్లపై నుంచి వరద నీరు జాలువారుతూ నాగార్జున సాగర్ వైపు ఉరకలేస్తోంది. ఎగువ పరివాహక ప్రాంతాలైన చూరాల, తుంగభద్ర నుంచి శ్రీశైలం జలాశయానికి ఇంతలోగా 1,57,458 క్యూసెక్కులుండగా అవుట్లో 2,60,401 క్యూసెక్కులు వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం పూర్తి స్థాయిలో గరిష్ట స్థాయికి చేరుకుని 884.40 అడుగులుగా ఉంది.
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని ఆవులను యజమానులు ఇళ్లలో నుంచి బయట రోడ్లపై వదులుతుండటంతో అవి ట్రాఫిక్ సమస్యలు సృష్టిస్తున్నాయి. ఈ సందర్భంగా మున్సిపల్ ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ బాలస్వామి మాట్లాడుతూ విచ్చలవిడిగా రోడ్లపై ఆవులు మందలుగా ఏర్పడి సంచరిస్తుండటంతో ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందన్నారు. ఆవులు రోడ్లపైకి రాకుండా యజమానులు ఇంటి షెల్టర్ వేసుకుని ఆవులను చూసుకోవాలని ఆయన సూచించారు. యజమానులు ఆవులను ఇలానే రోడ్లపైకి వదిలితే ఆవులను గోశాలకు తరలిస్తామని హెచ్చరించారు. అందరికీ తెలియజేయడం ఏమనగా విచ్చలవిడిగా ఆవులను రోడ్ల మీద వదిలేయడం వల్ల ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. కాబట్టి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి ఆవుల ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సంత మార్కెట్కు ఆవులన్నీ తోలడం జరిగింది. ఈ ఆవులన్నిటినీ కూడా ఓనర్లు ఎవరి వాళ్ళు గుర్తించి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఇదివరకే మీకు ఇండ్ల వద్దకు వచ్చి మేము తెలియజేశాము, మీ ఆవులను బహిరంగంగా రోడ్ల మీద వదలవద్దని. రోడ్ల మీద వదలడం వల్ల యాక్సిడెంట్లు జరగడము, ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలగడము, అలాగే ప్రజలు కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి ఈ సమస్యను గుర్తెరిగి ఆవుల యజమానులందరూ తప్పకుండా ఇండ్లకు తీసుకొని వెళ్ళవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎవరైతే ఆవులు తీసుకుపోలేదో ఆ ఆవులను గోశాలకు పంపించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి తక్షణమే ఆవుల యజమానులందరూ స్పందించి నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం రంగాపురం గ్రామం సమీపంలోని ముద్దులేటి స్వామి పుణ్యక్షేత్రం వద్ద ఈ రోజు భక్తులపై తేనెటీగల దాడి జరిగింది. స్వామివారికి ప్రసాదం సమర్పించే సమయంలో ఒక్కసారిగా తేనెటీగలు దూసుకొచ్చి భక్తులపై దాడి చేశాయి. ఈ ఘటనలో భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మొత్తం 15 మంది గాయపడగా వారిలో 10 మంది ఎమ్మికనూరు వాసులు, మరో 5గురు రంగాపురం గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. గాయపడిన వారికి బేతంచెర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అందరూ సురక్షితంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం పెద్దాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని పిట్టలవాడ గ్రామస్తులు రోడ్డు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో పిట్టలవాడకు వెళ్లే ప్రధాన రహదారి బురదమయంగా మారింది. కనీసం నడుచుకుంటూ వెళ్లలేని స్థితిలో రోడ్డు మారిపోవడంతో స్థానికుల విజ్ఞప్తి మేరకు నెల్లూరు గ్రామానికి చెందిన రంగారెడ్డి అనే వ్యక్తి తన సొంత నిధులతో రోడ్డు మరమ్మతు పనులు చేయించారు. బురదమైన మారిన రోడ్డుపై మట్టి పోసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు. ప్రభుత్వం స్పందించి పిట్టలవాడ గ్రామస్తులకు ఇబ్బందులు కలగకుండా సీసీ రోడ్డు పనులు చేపట్టాలని, కల్వర్ట్ల నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. పట్టి వాడుతుండే అనవసరంగా మొన్న ఎరువుగొట్టుకు వచ్చినాము. ఎరువుగొట్టుకు వస్తుండగా జెసి పట్టి వాడుతుండే వచ్చి ట్రాక్టర్ జారి ఆల్రెడీ పల్టా వస్తుండే. 5 నిమిషాల అదృష్టం మంచిగుంటే వెళ్ళి వచ్చాడు మాడికి. చాలా ప్రమాద స్థితిలో ఉంది రోడ్డు. దయచేసి జర సీసీ రోడ్డు శాంక్షన్ చేస్తే బాగుంటుంది. మాకు ఆమ్లెట్ విలేజ్ కింద పెద్దాపూర్ పిట్టలవాడ అనే 2 గ్రామాలు ఉంటాయి. వాళ్ళకు ఒక 20 కుటుంబాల వరకు ఉన్నాయి. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకు తొవ్వ పోనీకి కానీ రానికి కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి గవర్నమెంట్ ఏదన్నా ఆదుకొని దీన్ని సీసీ రోడ్ కానీ లేదంటే మామూలుగా బీటీ రోడ్ కానీ వేసి కొంచెం సహకరించగలరని కోరుతున్నాము. అలాగే వాళ్ళకు ఒక 20 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు ఇప్పటికీ గుడిసెలలోనే ఉంటున్నారు. ఇల్లు కట్టుకునే స్తోమత లేదు. దయచేసి ఎవరన్నా ముందట్టుకు వచ్చి ఆ ఇంద్రమ్మ ఇండ్లలో పెట్టి ఇల్లు కట్టియాలని కోరుతున్నాము. నేను ఒక రైతుగా మాట్లాడుతున్నా. ఇది పెద్దాపూర్ శివార్లో పిట్టలవాడ అనే ఆదివాసులు ఒక 20 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ పోనీకి రహదారి లేక ఇబ్బందులు పడుతారు. పోయిన 2 నెలల క్రితము ఏదో స్వచ్ఛంద సంస్థ వాళ్ళు వచ్చి ఇక్కడ రోడ్డు పోసిర్రు. మళ్ళీ దాని మీకు వెళ్ళి వేరే మట్టి పోస్తే మంచిగుంటుండే. అక్కడక్కడ కాలువెట్లు తెగిపోయినాయి మొన్న వర్షాలకు. కాబట్టి వాళ్ళు పోనీకి రానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అట్లాగాక అక్కడ రైతుల పొలాలు కూడా ఉన్నాయి. కాబట్టి మాది పెద్దాపురము. ఈ పిట్టలకు రోడ్లు చక్కగా లేవు. మొత్తం గుంతలు ఉన్నాయి. ఇలా గుడిసెలకు 20 కుటుంబాలు ఉంటాయి.
మొత్తము రోడ్లు మొత్తం సత్యనాశ అయినాయి. ఇప్పుడు పోనీకి రానికి ఒక బైక్ పోతలేదు, సైకిల్ పోతలేదు, నడుస్తానికి ఇలా తో బాగాలేదు. వీళ్ళకి రోడ్ మొత్తం కటింగ్ అయిపోయింది. సిసి రోడ్ అన్న వీళ్ళ పిట్టలకు సిసి రోడ్ అన్న చేస్తే జర నయం ఉంటుందని మేము అనుకుంటున్నాము. కలెక్టర్ అన్న లేకపోతే ఎమ్మెల్యే అన్న అల్వాల్ డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ కార్యకర్తల ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రజల సమస్యల్లో ముందుండి వాటి సమస్యలు తీర్చాలని తెలిపారు. డివిజన్ పరిధిలోని అన్ని కాలనీల్లో దాదాపు అన్ని పనులు పూర్తి చేశామని తెలిపారు. ఇంకా ఏమైనా మిగిలింటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కాలనీలో అర్హులైన వారికి రేషన్ కార్డు రాకపోతే వారి వివరాలను అందజేయాలని సూచించారు. సర్టిఫికేట్ ఇస్తారు. డెత్ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడే ఆ ఓటర్ లిస్ట్ డిలీట్ చేయాలి. అది చేయరు. ఇప్పుడు షిఫ్ట్ అయిన వాళ్ళు మనం క్వశ్చన్ చేసి మాకు ఇవి వస్తలేవు, పెన్షన్ వస్తలేదంటే సీఎం గారు ఎప్పుడు రిలీజ్ చేస్తే అప్పుడు వస్తాయమ్మా అని చెప్పాలి. అట్లా సో ఆ విధంగా మనం ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో పనిచేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అందరూ కూడా దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. బూత్ కిందాక చెప్పినట్టు ఖచ్చితంగా 5 మెంబర్స్ని పెట్టుకోండి. ఇప్పటి నుంచి పనిచేయండి. ఆ లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాక ఫైనల్ మేము ఈ 5 మేము ఖచ్చితంగా చేస్తున్నామని చెప్పి మీ డేటా మీరు కలెక్ట్ చేసుకోండి. స్కీమ్ తయారు చేసుకోండి. స్ట్రాంగ్ కావాలి మనం ఖచ్చితంగా. మన బీఆర్ఎస్ పార్టీని స్ట్రాంగ్ చేయాలి పబ్లిక్ లో. ఖచ్చితంగా కాంగ్రెస్ అయితే రాదు, కానీ మనం బీజేపీతో కూడా మనం పోటీ పడాల్సి వస్తుంది. మనము ఖచ్చితంగా మన బీఆర్ఎస్ పార్టీని చేసిన పని చెప్పుకోవాలి, మన కేసీఆర్ సార్లు చెప్పుకోవాలి. అన్ని కూడా మనం చెప్తేనే పబ్లిక్ కూడా తెలుస్తుంది. అండ్ ఇప్పుడు అయ్యే ఇందాక చెప్పారు కదా వాటర్ బిల్స్ ఇప్పుడు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? కేసీఆర్ సార్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకు ఫ్రీ వచ్చింది. మరి ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫండ్ లేదు కాబట్టి పబ్లిక్ నుంచే డబ్బు గుంజుదామని చూస్తున్నారు. కంపల్సరీ అప్పుడు 100 గజాలు ఉన్న हम लोग दिखावा नहीं करते, मगर जो काम करके निकलते अंदर से करके निकलते. तो अपने आप में एक बार फिर से तालियां मार दीजिए भाई. मैं रहमत खान की कॉन्स्टिट्यूंसी है, सबको पता है. ये आप लोग पूरे जो बैठे हुए ये विक्ट्री है. आप जितने भी यहाँ पे बैठे हैं ये सबका अचीवमेंट है, जो कि साथ ही साथ हम मरी राजशेखर रेड्डी अन्ना को यहाँ पर एमएलए बनाकर और यहाँ पे जिता के अच्छी मेजोरिटी से, जो कि मलका जीत के लिए रिकॉर्ड है, जो 50,000 से जिता के लिए है. अपने आप को एक बार मेरे तरफ से एक बार तालियां मारो अपने तरफ से. आप सबकी मेहनत है इसके अंदर. एक यहाँ पे बैठा हुआ है, एक यहाँ पे जो भी बैठा हुआ है यहाँ पे अपने आप में सुपर हीरो है. क्योंकि यहाँ पर हर किसी के बैकग्राउंड से पर्सनल से पूरे लड़के यहाँ पे पर्सनली आप यहाँ पे आए और थोड़ी मेहनत है जो कि 4-5 महीने में आने वाली है. అందరికీ నమస్కారం. ఈరోజు అల్వాల్ 134 డివిజన్ బూత్ లెవెల్ మీటింగ్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క బీఆర్ఎస్ లీడర్, బీఆర్ఎస్ కార్యకర్త అందరూ కూడా రావడం జరిగింది. ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్కి అందుబాటులో ఉంటూ వారి సమస్య లేకుండా నా దృష్టికి తీసుకురావాలని చెప్పడం జరిగింది. ఆల్రెడీ అంటే చాలా మటుకు కాలనీలో బస్సుల్లో చాలా మటుకు పనులు అన్నీ కూడా అయినాయి. కొన్ని చోట్ల కొన్ని పనులు ఏవైతే పెండింగ్ ఉన్నాయో నా దృష్టికి రాని పనులన్నీ కూడా ఏమున్నా నా దృష్టికి తీసుకురావాలని చెప్పడం. మైలారం గ్రామంలో భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య మరియు వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించారు. అనుభవజ్ఞులైన వైద్యులు గ్రామ ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. సత్యసాయి సేవా సంస్థ ఎల్లప్పుడూ ప్రజల ఆరోగ్యాన్ని, విద్యను, సేవను ప్రధానంగా ఉంచుకుని అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. సమాజ అప్లిఫ్ట్ కోసం ఈ సేవా కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అందరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సేవా కార్యక్రమం చేయాలనే ఒక సంకల్పంతో ఒక ఆలోచనకు అందరూ వెంటనే చక్కగా సహకరించారు. ముఖ్యంగా గ్రామ ప్రముఖులు మల్లాగౌడ్ కానీ, హరీష్ కానీ అందరూ ఉండి ముందుండి కార్యక్రమం మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో మండల స్థాయి సేవాపక్షం కార్యాలయం నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షులు పడిగే దాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు బుచ్చేష్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నెల 17న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించే సేవా కార్యక్రమాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. 15 రోజుల పాటు సేవా కార్యక్రమాల్లో కార్యకర్తలు పాల్గొనాలని సూచించారు.
కేశన్న గారి నాయకత్వం భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారతీయ జనతా పార్టీ జిందాబాద్, భారతీయ జనతా పార్టీ జిందాబాద్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట మండలంలో సేవాపక్షం మండల స్థాయి కార్యశాల మండల అధ్యక్షుడు పెద్దపులి రవి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ సెప్టెంబర్ 17వ తేదీన దేశ ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు 15 రోజుల సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, అమ్మ పేరుతో మొక్కలు నాటడం, కుల వృత్తుల వారిని మరియు రిటైర్డ్ అధికారులను సన్మానించడం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో, పాఠశాలల్లో పనుల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ నాయకులకు నిర్దేశించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక భువనచంద్ర టౌన్ హాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 10వ తరగతిలో రాష్ట్ర జిల్లా స్థాయి టాపర్స్ సన్మానించారు. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన మాదిగ విద్యార్థుల అభినందన సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, ప్రత్యేక అతిథిగా ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ కాసిం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 597 మార్కులు తెచ్చుకునేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. విద్యార్థులుగా ఉన్నప్పుడే ఉన్నత లక్షణాలు కలిగి ఉండాలని సూచించారు. సమాచారాన్ని, విద్యా ఉద్యోగ సమాచారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడిన ఈ ట్రిపుల్ సంస్థ ఈరోజు క్రమక్రమంగా తన పరిధిని పెంచుకుంటూ గత 3 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి 10వ తరగతిలో టాప్ ర్యాంకర్గా నిలిచినటువంటి మాదిగ విద్యార్థుల్ని, అలాగే జిల్లా స్థాయిలో టాప్ ర్యాంకర్లుగా ఉన్నటువంటి విద్యార్థులను గుర్తించి వారిని రాష్ట్ర స్థాయిలో ఒక అభినందన కార్యక్రమం మా సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రొఫెసర్లు, సైంటిస్టులు, డాక్టర్లు, మిగిలినటువంటి విద్యారంగంలో ఉన్నటువంటి మిగతా ఉద్యోగులందరినీ కలుపుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఇది ఇప్పుడిప్పుడే మేము చిన్న చిన్న అడుగులు వేస్తూ చిన్న మొక్కల్ని మాత్రమే నాటగలిగాము. భవిష్యత్తులో ఇది మహావృక్షమై ఖచ్చితంగా ఈ జాతికి ఎవరైతే ఈ కార్యక్రమాల ద్వారా ఆర్థిక పరంగా కానీ లేకపోతే మానసికంగానే పొందారో, లబ్ధి పొందారో వాళ్ళు తిరిగి ఈ సమాజానికి ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారో పే బ్యాక్ టు సొసైటీ, ఏ సమాజం నుంచి మనం లబ్ధి పొందామో తిరిగి ఆ సమాజానికి సేవ చేయాలనేటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ తిరిగి ఎవరైతే వీళ్ళు ప్రైజులు అందుకున్నారో వాళ్ళు తిరిగి సమాజానికి వారి లక్ష్యాలను సాధించిన తర్వాత, వారు అభివృద్ధి చెందిన తర్వాత ఈ సమాజం కోసం తిరిగి సేవ చేయాలనే ఉద్దేశంతో పే బ్యాక్ టు సొసైటీలో కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమం ఎంత దిగ్విజయంగా వచ్చేసి కార్యక్రమం ఎంత అద్భుతంగా నడిపిస్తున్నటువంటి ప్రతి ఒక్క జాతి బిడ్డకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ఎంపవర్మెంట్ ఈ 3 పదాలలో 3 కామన్ అక్షరాలు ఉన్నాయి. ట్రిపుల్ ఈ. ఈ ట్రిపుల్ ఈని మాదిగ ఉద్యోగులు కలిసి నిర్వహిస్తున్నారు. మాదిగ ఉద్యోగులే ఎందుకు ఈ కార్యక్రమం చేస్తున్నారు అంటే సమాజంలో అట్టడుగున ఉన్న సామాజిక వర్గం, వేల సంవత్సరాలుగా విద్యకి దూరమైన సామాజిక వర్గం కనుక ఆ సామాజిక వర్గంలో చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, సామాజిక కార్యకర్తలు, చైతన్యవంతులైన వాళ్ళందరూ కలిసి ట్రిపుల్ ఈ అని ఒక పేరు పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఆ సామాజిక వర్గంలో, మాదిగ సామాజిక వర్గంలో అత్యున్నతమైన మార్కులు సాధించిన, అంటే రాష్ట్ర స్థాయి ప్రథమ ద్వితీయ, జిల్లా స్థాయి ప్రథమ ద్వితీయ మార్కులు సాధించిన విద్యార్థులకి బహుమతులు ఇస్తున్నారు. 10th క్లాస్లో ఈ మార్కులు సాధించిన వాళ్ళకి ఈ బహుమతులు ప్రదానం చేస్తూ ఉన్నారు. దీనివలన సమాజంలో చదువుకోవడానికి, పై చదువులు చదువుకోవడానికి కష్టమైన ఆ సామాజిక వర్గానికి ఎంతో కొంత ఆ పై తరగతుల్లో చేరడానికి వీరిచ్చే సహాయం ఉపయోగపడుతుంది. వీరు సమాజంలో ఉన్న డాక్టర్లు, ప్రొఫెసర్లు, వ్యాపారస్తులు, వివిధ వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళతో ఆ డబ్బులు సమీకరించి సేవ చేస్తున్నారు. ఒకప్పుడు కొన్ని వర్గాల్లో, పై వర్గాల్లో ఈ కార్యక్రమం నడుస్తూ ఉండేది, ఇప్పటికీ నడుస్తూ ఉంది. కనుక
డాక్టర్ అంబేద్కర్ చెప్పినట్లు పే బ్యాక్ టు ద సొసైటీ. తాము పొందిన దాంట్లో తిరిగి మళ్ళీ సమాజానికి ఇవ్వటం. సమయాన్నన్నా ఇవ్వాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడు మంత్రి నారా లోకేష్ తనయుడు దేవాంశ్ లండన్లో అవార్డు అందుకున్నారు. వెస్ట్ మినిస్టర్ హాల్లో జరిగిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ 2025 వేడుకలో నిర్వాహకులు దేవాంష్కు అవార్డును అందజేశారు. ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్ బ్రాహ్మణులు హాజరయ్యారు. గత ఏడాది డిసెంబర్ నెలలో నారా దేవాంశ్ చదరంగంలో ప్రపంచ రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. చదరంగంలో అత్యంత క్లిష్టమైన 175 పజిల్స్ను వేగంగా పరిష్కరించడం ద్వారా కేవలం 9 ఏళ్ల వయసులోనే ఫాస్టెస్ట్ చెక్మేట్ సాల్వర్ 175 పజిల్స్ రికార్డును సొంతం చేసుకున్నాడు. దీంతో పాటు దేవాంశ్ సాధించిన మరో 2 రికార్డులను ప్రతిష్టాత్మక వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ అధికారికంగా ధృవీకరించింది. వ్యూహాత్మకమైన ఆట తీరుతో 11 నిమిషాల 59 సెకండ్లలో చెక్మేట్ పజిల్స్ పూర్తి చేసిన దేవాంశ్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అయితే తాజాగా లండన్లో జరిగిన కార్యక్రమంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నిర్వాహకుల చేతుల మీదుగా దేవాంశ్ ఈ అవార్డు అందుకున్నాడు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకే ప్రజలు తమను ఎన్నుకున్నారనే విషయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు విస్మరిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రజల సమస్యలపై చర్చించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్యేలపై ఉందని చెప్పారు. అయితే కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం అసెంబ్లీకి హాజరు కావడం లేదని విమర్శించారు. అసెంబ్లీకి డుమా కొట్టినా నెల జీతం మాత్రం తీసుకుంటున్నారని విమర్శించారు. ఈ మేరకు తిరుపతిలో ఆదివారం నిర్వహించిన జాతీయ మహిళా సాధికారత సదస్సులో అయ్యన్న ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా అయ్యన్న మాట్లాడుతూ ఏడాదిలో అసెంబ్లీ సమావేశాలు జరిగేది కేవలం 45 రోజులు మాత్రమే. ఆ కొద్ది రోజులు కూడా అసెంబ్లీకి రాకపోతే ఎలా? ఉద్యోగులు విధులకు హాజరు కాకుంటే జీతంలో కోత పెడతారు. చిరుద్యోగులకు సైతం నో వర్క్ నో పే విధానం అమలు చేస్తున్నారు. కానీ కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం అసెంబ్లీకి హాజరు కాకుండా పూర్తి జీతం తీసుకుంటున్నారు. ఈ విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై లోక్సభ స్పీకర్ మార్గదర్శకాలు ఇవ్వాలని ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కోరారు. అన్న స్లోగన్ మీద వెళ్తున్నాం, కానీ మీరు ఎమ్మెల్యేలకి అది వర్తించదా? మన ఎమ్మెల్యేలు శాసనసభకు కూడా రావట్లే. ప్రజలు ఎన్నుకొని మా సమస్యలు పరిష్కారం చేయండి మహాప్రభు అని చెప్పి మనకు ఓట్లేస్తే అసెంబ్లీకి రారండి? రారా? ఎక్కడో బయట మాట్లాడే బదులు అసెంబ్లీలో మీరు మాట్లాడవచ్చు కదా. మీ ప్రజా సమస్యలు పరిష్కారం చేయడం కోసం ప్రభుత్వం దృష్టికి తేవచ్చు కదా. ఎందుకు రావట్లేదు అన్నది స్పీకర్ గారు, వేదిక మీద పెద్దలందరూ కూడా పరిశీలించవలసిన అవసరం ఉంది సార్. ప్రభుత్వ ఉద్యోగి రాకపోతే సస్పెండ్ చేస్తున్నారు, ఎమ్మెల్యేలకు లేదా అండి? అంచేత ఎమ్మెల్యేలు సభకు రాకపోతే ఏం చెయ్యాలన్నది స్పీకర్ గారు సరైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్స్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. అంటే నేనేమంటానంటే స్పీకర్ గారు కూడా ఆలోచించాలి, పెద్దలు పురంధేశ్వరి గారికి కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తాను. అదేవిధంగా నియమ నిబంధనలు ఉన్నా లేకపోయినా మనం ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.